ఓం సత్యములను ఓం సత్యమో. నమస్కారం అండి. హ్యాపీ పొంగల్, హ్యాపీ ఖుషిలో అందరూ మనం ఉండాలి. ఏంటి మనం సత్యం మాట్లాడుకుంటే ముందుకెళ్ళాలి. ఎస్. అయితే ఈ 78 సంవత్సరాలలో మనము చాలా ముందుకు మనం వచ్చాము. ఎలా వచ్చాము? అంతరంగం మాట్లాంటిది మనం మాట్లాడేది. ఈ సంఘర్షం సంవాదం ఆ సైడ్ పెట్టాము. ఇప్పుడు అంతరంగ మాటలు మనం ఆడుకుంటున్నాము. ఎలా ముందుకు వచ్చామండి? మన దేశం ఎలా అభివృద్ధి అయింది? ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకున్నాము చెప్పండి. మన మోక్షం లోపలికి ముక్తి మోక్షం ప్రాప్తం లోపల వెళ్ళడానికని మనం అభివృద్ధి చేసుకున్నాము. కాదు. మనని హిందుస్థాన్ని మట్టి తీసి మెట్రో ట్రైన్లో మనము నడిపిస్తున్నాము. రాగి చెట్లు, మర్రి చెట్లు, కొబ్బరి చెట్లు అనేక ఈ చెట్లు మనము నరికేసి ఈ భూమిని బలం లేకుండా చేసుకున్నాము. ఇది మనం అభివృద్ధి మనం చేసుకుంటున్నాము. హాస్పిటల్ రైల్వే స్టేషన్లని, ఎయిర్పోర్ట్లని, స్కూల్స్ అని ఎన్నెన్నో మనము అభివృద్ధులు చేసేసాం. అంటే పైన ఆకాశం తండ్రి అంటాం కదండి, కింద భూమి మన అమ్మ అంటాము. ఈ అమ్మకి నాన్నకి మధ్యన మనము ఈ అమ్మని కడుపు తవ్వేసి మనం కవల రాజకీయాలు చేస్తున్నాము. ఈ సత్యమైన మాటలు. మనము పరాయి నుండి వచ్చాము, మనం పరాయిలము. ఈ భూమి మీద ఏకంగా మనం ఉండిపోతామా ఏంటండి? ఈరోజు కాకపోతే రేపు మనము అక్కడికే వెళ్ళవలసింది. అందుకనే మనము ఏ విధంగా మనం అభివృద్ధులు చేసుకున్నాం. మనం మనసుతో మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్ళాలి. నేను ప్రపంచ దేశాల కంటే మొదటి ఇండియా చాలా ముందుకు వచ్చింది, ఫస్ట్ అయిపోయింది అనుకుంటే కాదు. ఈ ప్రపంచ దేశాలకు అందరికీ మదర్ ఇండియా జీరోయే. అది 1 కాదు, అది 9 కాదు. నో 9 అంకెల అంకితం రూపంలో జీరో రూపంలో ఉంది ఇక్కడ. ఇది సత్యమైన మాటలు. ఎందుకంటే అమ్మకి నువ్వు ఒకటో నంబర్ వచ్చావు, 2వ నంబర్ వచ్చావు, అక్కడ మనము ఎగతాళి చేసి మాట్లాడుకుంటే కాదండి. అమ్మ ఇది 9 అంకెల అంకితం. అమ్మ అది కనకదుర్గమ్మది. ఈ అమ్మ తల్లి ఆ జీరోలోటే 9 అంకెలు ఉన్నాయి. ఈ ప్రపంచ దేశంలో ఏ బుక్స్లలో మీరు చూడండి, ఎక్కడ ఆ నవరాత్రి 9 అంకెలు అక్కడ ఉన్నాయండి. ఆ రూపాలు కనపడతాయి అంతే. ఆ అమ్మ కోసమని ఎంత చెప్పినా తక్కువే. ఓం సత్యం.